పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని పాలమూరు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. ప్రాజెక్టుకు పూర్తి అనుమతులు తీసుకురాకుండానే ఎలా జాతికి అంకితం చేస్తారంటూ నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలోనూ డీపీఆర్ ఎందుకు వెనక్కి వచ్చిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ బీజేపీ రెండూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఎదురుదాడికి దిగారు. గాంధీభవన్లో మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి అనుమతులు తీసుకురాకుండా జాతికి ఎలా అంకితం చేశారంటూ నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొడుకు అల్లుడు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం దిగజారిపోతా ఉంది. పార్టీ ప్రతి దిగజారిపోతా ఉంది. కాపాడుకోవాలి, కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. 100% ఆయన పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మన నిధులతోటి, కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నప్పుడు మనకు అన్ని క్లియరెన్స్ అవసరం. కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరం లేనప్పుడు మనకు ఒక అవకాశం ఉండింది. దాని మీద జారబిడ్డే కార్యక్రమం చేసేది. ఈ యొక్క డిపిఆర్ ఇప్పుడు రిటర్న్ వచ్చింది, వాపసు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడు వచ్చింది రిటర్న్? ఇది డిపిఆర్ 2023 ఏప్రిల్లో డిపిఆర్ రిటర్న్ వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆ రోజున మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు అంటే రిక్వెస్ట్ చేస్తూ రీకన్సిడర్ చేయమని మళ్ళీ రిటర్న్ ఇన్ ఏప్రిల్ 2024 మళ్ళీ కేంద్రానికి సిడబ్ల్యూఎస్కి మళ్ళీ గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ రీసబ్మిట్ చేశారు. మరి మీ సందర్భంలో ఎందుకు రిటర్న్ వచ్చింది? 2015 మీరు 14 అధికారం వచ్చిండ్రు. 2000 అంటే 14, 2022 అంటే 23 అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. మరి 9 సంవత్సరాలు మీరు నిద్రపోయినరా? 9 సంవత్సరాలు డిపిఆర్ 9 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఎందుకు వచ్చింది? ఏం చేసుకుంటూ కూర్చున్నారు మీరు? పాలమూరు మీద కపట ప్రేమ చూపించి పాలమూరుకి మరి తమ 9 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే తొందరగా త్వరితగతిగా ఇన్ క్యాష్ అయ్యి పైసలు జమ చేసుకునే పని మాత్రమే ముట్టుకొని నేను జాతికి అంకితం చేసిన అని చెప్పి ఒక పంప్ హౌస్ని ఓపెన్ చేసి అదేదో అద్భుత కల్పన ఏదైతే ఇండ్ల మీద చూపించారో అదే మాదిరిగా ప్రాజెక్టు మీద చూపించి జాతికి అంకితం చేస్తానని అనేటప్పుడు ఎక్కడైనా చిన్నగా కూడా అనిపించలేదా మనసులో? 12 ఏళ్లుగా కేంద్ర మంత్రిగా ఉంటూ తెలంగాణకు ఏమీ తీసుకురాని కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లేఖ రాయడం ఏమిటని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. అన్నట్టుగా మీరు ఇటు మాట్లాడితే సందేట్లో సడన్ ఇయ్యలేక కిషన్ రెడ్డి ఒక లెటర్ రాస్తాడు. అది తెలుగులో సోనియా గాంధీ గారికి తెలుగు వస్తుందా? హైదరాబాద్ మంత్రి, టూరిజం మంత్రి 5 ఏళ్ళు ఏం చేసినావు చెప్పు? సర్పంచ్ ఎలక్షన్లలో మిమ్మల్ని కొడితే కూడా ఇంకా మీకు ఆ జ్ఞానం రాకపోయి ఏదో ఒక లెటర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నించినట్టు రాయాలి. అటు కేసీఆర్ గారికి అప్రిషియేషన్ తీసుకోవాలి. అన్న నువ్వు కూడా తిట్టినావు, నేను కూడా కాంగ్రెస్ తిట్టినాను, ఇద్దరు రాత్రి ఫోన్లు చేసి మాట్లాడుకోవాలా? వీలైతే చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, లేదా రాబోయే కాలంలో తెలంగాణ బీజేపీ ఆఫీస్ తాళమేసే పరిస్థితి వస్తుంది. కేసీఆర్ మీడియా సమావేశంపై మంత్రులు ఎదురుదాడితో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.